హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి. మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మనం గంగాధర సంతలోకి వచ్చాం. గంగాధర సంత వచ్చేసి కరీంనగర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగిత్యాల నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ టు జగిత్యాల రూట్లో గంగాధర ఎక్స్ రోడ్ ఉంటుంది. గంగాధర ఎక్స్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గంగాధర సంతకు దూర ప్రదేశాల నుంచి వచ్చి వారి యొక్క పశువులను ఇక్కడ అమ్ముతుంటారు మరియు కొనుగోలు చేస్తుంటారు. సంత మొత్తం అమ్మకం మరియు కొనుగోలుదారులతో ప్రతి వారం రద్దీగా మారుతుంది. గంగాధర సంతలో ఓ పక్క పాడి పశువులు అమ్ముతుంటారు, మరో పక్కనేమో గొర్రెలు మేకలు అమ్ముతుంటారు. మనము ఈరోజు పశువుల యొక్క రేట్లు తెలుసుకుందాం. వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సంతలోకి ముర్రా దూడలు అయితే చాలా ఎక్కువ వచ్చాయని చెప్పచ్చు. ఎటు చూసినా ఈరోజు దూడలు అయితే కనిపిస్తున్నాయి. దూడల రేట్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. చూసుకోవచ్చండి, ఈరోజు దూడలు వాటి యొక్క క్వాలిటీ చూసుకోవచ్చు. గంగాధర సంతలో దీని యొక్క రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చండి. ప్యూర్ ముర్రా దూడలు అండి. దూడల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, ఈరోజు ఎన్ని దూడలు తీసుకొచ్చిరా? 10 తీసుకొచ్చిరా? ఎన్ని అమ్ముడుపోయినా? 5 అయినాయి. 5 అమ్ముడుపోయినా, ఇంకా మిగిలిన 5 ఉన్నాయి అన్న. చూసుకోవచ్చండి, మంచి క్వాలిటీ కలిగిన దూడలు. వీలైతే రెగ్యులర్గా తీసుకొస్తుంటారండి. ఇప్పుడున్న వాటికి ఏ రేటు చెప్తారు అన్న దూడలు? ఒక్కొక్కదానికి 42, 43 చెప్తాను అన్న. ఎంతన్నా? ఈ 42, 43, ఇది 38, ఆ జతకు 72 చెప్తానా. జతకు 72. చూసుకోవచ్చండి. దూడల రేట్లు అయితే అన్న 25,000 నుంచి 45,000 వరకు చెప్తున్నారు. వీళ్ళు సంతకు ఎప్పుడు దూడలు తీసుకొస్తుంటారండి. ఎక్కువ ఎక్స్పెన్సెస్ లేకుండా కూడా దూడలు పెంచుకోవచ్చండి. వీటికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న గడ్డి వేసుకుంటే సరిపోతుంది. అన్న, ఒకసారి మీ నెంబర్ చెప్పరా? 799 799 599 599 61 96 అంటే ఎప్పుడు తీసుకొస్తుంటారా? ఎనీ టైం తీసుకొస్తుంటారా? వ్యాపారం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అవుతుందా? చూసుకోవచ్చండి, అన్న అయితే 3 సంవత్సరాల నుంచి దూడల వ్యాపారం చేస్తున్నారు. చాలా క్వాలిటీ కలిగిన దూడలు అండి. వీళ్ళ దగ్గర ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి. 365 రోజులు ఉంటాయి మా దగ్గర. అన్నకు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. చూసుకోవచ్చండి, తోటి మనం మాట్లాడదాం. మాదే బ్రదర్, దూడలు ఏ రేట్లకి తీసుకున్నారు? 46 అన్న. 46. అంటే మార్కెట్ ప్రైస్ ఈ రోజు ఎలా ఉంది? ఈ రోజు అగ్గి మండుతుంది, ఎక్కువ పెరిగింది, ప్రైస్ ఎక్కువనే అయింది. అంటే ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మేము గన్నేవరం నుంచి వచ్చినాం. గన్నేరవరం. ఏ డిస్ట్రిక్ట్ వస్తాయి? కరీంనగర్ డిస్ట్రిక్ట్. మండలం గన్నేరవరమే. చూసుకోవచ్చండి, బ్రదర్ అయితే గన్నేరవరం మండలం నుంచి కూడా దూడలు తీసుకుంటానికి వచ్చాడు. ఒక్కొక్క దూడ వచ్చేసి 23,000 ప్రైజ్ పడ్డాయండి. చూసుకోవచ్చు, 23,000 కూడా దూడలు అయితే ఈ రోజు ప్రైజ్ ఎక్కడ ఉందని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. అంటే సంతకు అప్పుడప్పుడు వస్తారా? వస్తారా? అంటే ఫస్ట్ టైం దుడ్డలు తీసుకుంటాడు. ఎప్పుడైనా బర్రెలు తీసుకుంది, కానీ బర్రెలకు రేట్ ఎక్కువ అయిందని. అంటే మీ వ్యాపారం కోసం, మీకోసం? లేదు, మా కొరకే, ఇంకా చదువుకోవడానికి. మనకు చిన్నగా డైరీ ఉన్నది. బుల్లు ఉన్నది, ముర్రాది ఉన్నది బుల్లు. తీసుకొని పేర్లు తీసుకోవద్దు, ఆడ కట్టించి అమ్ముకోవడానికి. చూసుకోవచ్చండి, బ్రదర్ అయితే ఒక బుల్లు ఉందని చెప్తున్నాడు. బుల్లు కోసం దూడలు తీసుకున్నా అని చెప్తున్నాడు. వీటిని కట్టించి అమ్మితే కూడా లాభం వస్తుందని చెప్తున్నాడు. అన్న, దూడలు మీయేనా? ఎన్ని తీసుకొచ్చిరా? 10 తీసుకొచ్చిరా? ఇంకా 2 ఉన్నాయి. అంటే అమ్మిన వాటికి ఏ రేట్ తోటి అమ్మిరా అన్న? అమ్మినామన్నా అగ్గోని ఇచ్చినాం.
45కి 3 ఇచ్చారు. ఉన్న వాటికి ఏ రేటు చెప్తారు అన్న? 30 చెప్తారు. అంటే ఇంకో దానికి 32 చెప్తారు. అంటే ఏమైనా తక్కువ చేయొచ్చా? చూసుకోవచ్చండి. అన్న అయితే దూడలకు 32 వేలు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? జైత్యాల నుంచా? అంటే రెగ్యులర్గా వస్తుంటారా? ఒక ఇదే మార్కెట్కి వస్తుంటారా? రాజారాంపల్లికి కూడా వెళ్తుంటారు. చూసుకోవచ్చండి. అన్న అయితే రాజారాంపల్లి సంతకును గంగాధర సంతకు వెళ్తుంటాడు. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 77 320 44 822. చూసుకోవచ్చండి. దూడలు కావాల్సిన వారు అన్నకు ఫోన్ చేసి దూడల యొక్క వివరాలు తెలుసుకోండి. అన్న అయితే రెగ్యులర్గా దూడలు అమ్మడానికి వస్తుంటాడండి. దూడలు కావాల్సిన వారు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. చూసుకోవచ్చండి. హెచ్ఎఫ్ ఆవు. హెచ్ఎఫ్ ఆవు వచ్చింది సంతలోకి. బాబు ఎంత రేటు చెప్తారు బాబు? పోయిందా? అంటే తీసుకున్నారా? ఎంతగా మీరు? 51. చూసుకోవచ్చండి. బాప అయితే 51,000కు సేల్ చేసినాడు. దూడ ఉందండి. ఈయన 15 రోజులు లోపు అయి ఉంటుంది. చూసుకోవచ్చండి. దూడలు, గేదెలు. చూసుకోవచ్చండి. ఈరోజు దూడలు అయితే చాలా ఎక్కువనే తీసుకొచ్చారు. దూడలు తీసుకొచ్చిన ఒక వ్యాపారితోటి మనం వివరాలు తెలుసుకుందాం. దూడల వివరాలు. ఎన్ని తీసుకొచ్చారని ఈరోజు ఎన్ని తీసుకొచ్చారు? 10 తీసుకొచ్చిరా? 6 అమ్మీరు, 4 ఉన్నాయి. 4 అమ్మీరు, 6 ఉన్నాయి. ఉన్న వాటికి ఏ రేటు చెప్తారు అన్న? 21, 22. ఇంకా మిగిలిన వాటికి ఎంత అన్న? 18.5. ఇంకో దానికి 20. చూసుకోవచ్చండి. అన్న అయితే 18,000 నుంచి 25,000 వరకు చెప్తున్నారు. చాలా తక్కువ ధరలో దూడలండి. దూడలు కావాల్సిన వారు ఒకసారి అన్నకు ఫోన్ చేయండి. ఫోన్ డీటెయిల్స్ అయితే అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 7075 09 3442. దూడలు కావాల్సిన వారు అన్నకు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అన్న అయితే జైత్యాల నుంచి వస్తుంటాడు. రెగ్యులర్గా గంగాధర సంతకును రాజారాంపల్లి సంతకు వెళ్తుంటాడు. గేదె కోసం అయితే బార్గెన్ జరుగుతుందండి. చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి. మన హెచ్ఎఫ్ ఆవు ఒకటి, ఇంకోటి ఏమో హెచ్ఎఫ్ క్రాస్. అన్న ఎంత చెప్తారా అన్న రేటు? 26 చెప్తారా? 15,000కి ఇస్తారు. దీనికి వచ్చేసి ఎంత అన్న? 13కి ఇస్తారు. లాస్ట్కి వచ్చేసి 13,000కి ఇస్తారు. చూసుకోవచ్చండి. బార్గెన్ కూడా చెప్తున్నాడు అన్న. రేట్ వచ్చేసి దూడలు ఇలా తక్కువ రేట్లు అమ్ముతుంటారండి. అన్న అయితే రెగ్యులర్గా ఇలా ఆవు దూడలు తీసుకొస్తుంటాడండి. అన్న ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పరా? 99 89 73 69 65. అంటే ఒక ఆవు దూడలు తెస్తారా? అన్ని బర్రెలు కూడా తెస్తుంటారు. ఏ దూడలు చూసుకోవచ్చండి. అన్న అయితే ఆవు దూడలు, బర్రెలు, గేదెలు కూడా తీసుకొస్తుంటాడు. కావాల్సిన వారు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మంచి క్వాలిటీ కలిగిన గేదెలు అండి. చూసుకోవచ్చు. అలాగే సంతలోకి మన లోకల్ బర్రెలు కూడా, లోకల్ గేదెలు కూడా వస్తుంటాయి.
ఈరోజు క్వాలిటీ కలిగిన ముర్రా గేదెలు తీసుకొచ్చారండి. అన్న ఏం రేటు చెప్తారు అన్న? 64 చెప్తారా? అంటే అడిగిరు వాళ్ళన్న ఎంతకు అడిగారు అన్న? 60 లోపు అడిగారా? అంటే ఈయన ఎన్ని రోజులు అవుతుంది? 3 వద్దులు అవుతుంది. పాలు ఎన్ని లీటర్లు ఇస్తాను? పూటకు లీటర్ ఇస్తుంది ఇప్పుడైతే. అదే జున్ను పాల మీద ఉంది అన్నట్టు. చూసుకోవచ్చండి, జున్ను పాల మీద ఉన్న గేదె చూసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే పూటకు లీటర్ జున్ను పాలు ఇస్తుంది. అంటే ముందు పూటకు 3 లీటర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది మన లోకల్ గేదె అండి. అన్న అయితే 60,000 చెప్తున్నాడు, 65,000 చెప్తున్నాడు. చూసుకోవచ్చండి, జాఫరాబాద్ గేదెలు, ముర్రా గేదెలు క్వాలిటీ కలిగినవి వస్తుంటాయి. సూడితోటి ఉన్న గేదెలు అండి ఇవి. చెప్పడం అయితే 1,30,000 నుంచి 1,60,000 వరకు చెప్తున్నారు. చూసుకోవచ్చండి, అన్న అయితే కురుట్ల నుంచి రెగ్యులర్గా గేదెలు తీసుకొస్తుంటాడు. ముర్రా గేదెలు తీసుకొస్తుంటాడు రెగ్యులర్గా. సంతలోకి ముర్రా బుల్లు వచ్చింది. $70,000కు బార్గెనింగ్ జరుగుతుందండి, చూసుకోవచ్చు. అన్న అడగడం అయితే 68,000కు అడుగుతున్నాడు. ఇవి మన లోకల్ ఆవులు అండి, చూసుకోవచ్చు. లోకల్ ఆవు దూడ. వరిసేల సీజన్లు, కొత్తల సీజన్లు మొదలు కావడంతో సంతలోకి అయితే ఎడ్లు తక్కువ తీసుకొస్తున్నారు. చూసుకోవచ్చండి, ఉన్నవాటికి రేటు చెప్పడం అయితే 75,000 నుంచి 1,30,000 వరకు చెప్తున్నారు. బార్గెన్ జరుగుతున్నది, ఇట్లా జత కోసం బార్గెన్ జరుగుతున్నది. చూసుకోవచ్చండి, భారీ సైజు ఉన్న ఎడ్లు.